లోకూర్ అనే ఒక కమిటీ వేసింది సార్. అప్పటి నుంచి నడుస్తున్న ఈ కమిషన్ కు వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2000 నుంచి 2004 అక్టోబర్ 5 వరకు వారు అమలు చేసి చూపించి జస్టిస్ రామచంద్ర కమిషన్ వేసిందో ఇవాళ అదే బీజం పడి ఈ వర్గీకరణ సాధించేందుకు ఆ రోజు వారు అమలు చేసిందే కారణం. అందుకే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా. ఎందుకంటే వారు అమలు చేయకపోతే ఇది రాజ్యాంగం ప్రకారం కోర్టులో నలగదు, ఇది ఇంత రాజకీయ తెర మీద రాదు. 30 సంవత్సరాల పైన సుదీర్ఘ పోరాటంలో నేను 94లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేరీ మాదిగని ఒక అమ్మాయి ఎమ్మెల్యే నా దగ్గరకు వచ్చి పాసులు అడిగినప్పుడు మా గఫూర్ గారు కూడా ఉన్నారు. వచ్చి అడిగితే మేము పాసులు ఇచ్చాం. వాళ్ళు గ్యాలరీకి పోకుండా అసెంబ్లీ పైకి ఎక్కారు. మీరు కూడా ఈనాళ్ళు ఉన్నారు అప్పుడు. అవునవును, గుర్తుంది నాకు. వాళ్ళు వస్తే నన్ను యనమల రామకృష్ణ గారు స్పీకర్ వచ్చి నువ్వు ఎట్లా పాసులు ఇచ్చినావు, ఎవరు ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవాలనుకుని మళ్ళీ ఇది సమస్య న్యాయమైంది సార్, మరి మాకు కూడా తెలియదు, గ్యాలరీకి పోవాలంటే ఇచ్చినాం, మేము పార్టీకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది ఆ రోజు. అంటే అప్పటి నుంచి ఉద్యోగంలో ఉన్నాం. స్పీకర్ పోడియం మీదకి పోయినాం. ఆయన సంపత్ గారు అవి అన్ని ఉన్నాయిలేండి, మనకి అనుభవాలు ఉన్నాయి. రెండవది తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి మన మోడీ గారికి కడియం శ్రీహరి గారు ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయి స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి రాజకీయ పార్టీల మద్దతు ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయకపోతే ఇది సాధ్యం కాదండి. కాంగ్రెస్ పార్టీ ఉంది, ఉషా మెహ్రా కమిషన్ వేసి మరి ఎందుకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయలే కాంగ్రెస్ పార్టీ? వేయలేదు కదా. ఇవాళ మోడీ గారు మందకృష్ణ గారు మాదిక్ గారు పెట్టిన సభలో ఆ రోజు వారు హామీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ ఇచ్చి ఒక న్యాయవాదిని పెట్టి ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉందని వాదించడం అనేది ఇలా ప్రధానమైన భూమిక. కాబట్టి ఎవరి పాత్ర వారు పోషించిండు. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇందాక సోదరుడు గఫూర్ గారు చెప్పారు. అంతకంటే ముందు నేను మందకృష్ణ మాదిక్ గారి కూడా 7:30కి మన ఏబిఎన్ లో నేను ఫాలో అయ్యా. ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాతనైనా సాధించుకున్నాం. కాబట్టి ఇవాళ రామ జన్మభూమి బాబరీ మసీద్ అంశం సుప్రీంకోర్టే తేల్చింది. ఈ వర్గీకరణను కూడా సుప్రీంకోర్టే తేల్చింది. అంతే కదా. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఇది బాలకోటయ్య గారు సోదరుడు చెప్పినట్టుగా తెలంగాణ ఏర్పడినాక 2-3 ఏళ్ళు బాధపడ్డాం. కానీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అన్నదమ్ములు లెక్కున్నాం. మనం కూడా అన్నదమ్ములు లెక్కుండి ఏదైతే ఇవాళ రిజర్వేషన్ గని కొడుతున్నది ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యం అవుతుంది, ప్రైవేటీకరణ పెరిగిపోతున్న ఈ క్రమంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. అందుకనే దళితుల యొక్క ఉమ్మడి ప్రయోజనాల కోసం ఒక ప్లాట్ఫామ్ అందరం కలిసి పోరాడాలి. అందరం కలిసి దళితుల మీద మనం వర్గీకరణ అంశం రాజకీయ పార్టీలు మనల్ని విడగొట్టినాయి. అనేక కుట్రలు కుతంత్రాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎవరికి ఏజెండా ఏంటి, ఎవరికి లాభం వస్తుందనే అంశం కాకుండా ఇవాళ నిర్వీర్యం అవుతున్న ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ రావాలి.